వ్యర్థము వ్యర్థము వ్యర్థము, సమస్తము వ్యర్థమే అంటూ ఆయన అనుభవించిన అంతా ఒక్కసారి నిదానించి ఆలోచిస్తే భూమి మీద లాభకరమైనది ఏది లేదు అంటున్నాడంటే మరి ఏది లాభకరమైనది? ఇంకెందుకు ఈ జీవితం? ఇంకేం అనుభవించడానికి ఈ జీవితం? దేవుడు అంటున్నాడు, ఒక్కసారి చూద్దాం. కొరింథీయులకు రాసిన ఇదే మొదటి పత్రిక 15వ అధ్యాయము 58వ వచనం చూడండి. దేవుని బిడ్డలారా, నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసం ప్రభువునందు వ్యర్థము కాదని, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి, ప్రభువునందు మీరు పడిన ప్రయాస వ్యర్థము కాదు. నువ్వు ఇంతవరకు విన్నావు చూడు, ఇంతవరకు సొలొమోను చెప్పింది ఆయన అనుభవించిన జీవితం ఉంది చూడు. ఆయన కొరకు ఇండ్లు, తోటలు, స్థలాలు, పొలాలు, పశువులు, బంగారము, వెండి, జీవితం అంతా చెప్పి ఇంక వ్యర్థం, ఇంక భూమి మీద సూర్యుని క్రింద లాభకరమైనది ఏది లేదన్నాడే. ఇక్కడ అంటున్నాడు, అదంతా వ్యర్థమైన ప్రభు కోసం నువ్వు పడ్డావు చూడు, ప్రయాస ఎప్పటికీ వ్యర్థము కాదట. దేని కొరకు మన ప్రయాస చెప్పండి దేవుని బిడ్డలారా? లోకస్తుడు ఎలా బ్రతుకుతున్నాడో మనం అలా బ్రతికి, ఏ ఇల్లు నాకు లేదా? ఉంది. కారు నాకు లేదా? ఉంది. బట్టలు నాకు లేవా? ఉన్నాయి. కడుపు నిండా భోజనం ఉంది. హ్యాపీగా హాయిగా బ్రతకాల్సిన నేను ఎందుకు ప్రభు కోసం ప్రయాసపడాలి? ఎందుకు దేవుని పని అని అంటూ ప్రయాసపడాలి చెప్పండి? దేవుని పని చేస్తే నాకు ఏ లాభము లేదని నువ్వు అనుకుంటున్నావేమో. వ్యర్థము కాదంటున్నాడు. సకల సంపదలు అనుభవించిన వాడు వ్యర్థం అంటున్నాడు. ప్రభు కోసం నువ్వు పడిన ప్రయాస వ్యర్థము కాదని పౌలు చెబుతున్నాడు. సకల సంపదలు అనుభవించిన సొలొమోను అన్నీ అనుభవించి సూర్యుని క్రింద లాభకరమైనది ఏదీ లేదన్నాడు. అయితే సూర్యుని క్రింద భూమి మీద లాభకరమైనది వ్యర్థము కానిది అంటూ ఒకటి ఉంది. అదే దేవుని పని అంటున్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక.